వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు 20 ఆగస్ట్ 2026 గురువారం. నా పేరు జయ. నేను శశి. 9వ తరగతి చదువుతున్నాం. ఈరోజు ఉదయం 9 గంటలకు విద్యార్థులందరూ స్కూల్ అసెంబ్లీకి అటెండ్ అయ్యారు. ఈరోజు ఉదయం 8 గంటల నుండి 9 వరకు 10వ తరగతికి బయాలజీ క్లాస్ జరిగింది. ఈరోజు ఉదయంతో FA1 ఎగ్జామ్స్ పూర్తి అయ్యాయి. అందరూ విద్యార్థులు FA1 క్వశ్చన్ పేపర్ను ఆన్సర్ చేయాలని HM మేడం తెలిపారు. FA1 ఎగ్జామ్స్లో చక్కని ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు వచ్చే వారం టాపర్స్కి బ్యాడ్జెస్ అందజేయబడతాయి. ఉత్సాహవంతులైన విద్యార్థులందరూ చెక్ముకి మరియు సైన్స్ కాంగ్రెస్ పోటీలలో పాల్గొనాలని రమేష్ సార్ మరియు కమలాకర్ సార్ తెలిపారు. సమయాన్ని సద్వినియోగం చేసుకుని అందరూ విద్యార్థులు చక్కగా చదువుకోవాలని గిరి సార్ తెలియజేశారు. అమ్మాయిలు, మీ అందరికీ ఒక చిన్న కథ చెబుతాను. ఈ కథలో మనకు కనిపించేది ఒక విద్యార్థి మాత్రమే. కానీ ఒక విద్యార్థి ప్రతిరోజూ సమయాన్ని వృధా చేసేవాడు. ఇంకా చాలా సమయం ఉంది కదా అని. అదే తరగతిలో మరో విద్యార్థి మాత్రం ప్రతిరోజూ కొద్దిసేపు క్రమంగా చదివేవాడు. చదువుకు ఒక సమయం, ఆటకు ఒక సమయం, ఇలా తన రోజును ముందుగానే ప్లాన్ చేసుకునేవాడు. అమ్మాయిలు, మరి వీరిద్దరికీ తేడా ఏమిటి? సమయం ఎవరికీ ఎక్కువ లేదు. ఇద్దరికీ రోజుకు 24 గంటలే. ఒకరు సమయాన్ని వృధా చేశారు, మరొకరు సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకున్నారు. కాని పిల్లలు, పరీక్షలు దగ్గరపడినప్పుడు పుస్తకాలు చాలా చదవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. కాని సమయం మాత్రం తక్కువగా మిగిలింది. అప్పుడు అతనికి ఒక విషయం అర్థమైంది. ఈ రోజు నుంచే సమయాన్ని గౌరవించడం ప్రారంభించండి. గుర్తుపెట్టుకోండి, అదే సమయం మనల్ని విజయానికి తీసుకెళ్తుంది. విద్యార్థులారా, రేపట్నుంచి కాదు, ఈ రోజు నుంచే సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే అదే విజయానికి మార్గం. క్రమశిక్షణే మీ భవిష్యత్తు. చిన్న చిన్న లక్ష్యాలను పెట్టుకొని వాటిని సాధించడం ద్వారా మరింత రెట్టించిన ఉత్సాహంలో పెద్ద లక్ష్యాలను ఈజీగా నెరవేర్చుకోవచ్చని సార్ తెలియజేశారు. విద్యార్థులారా, మీలో చాలామంది ఒక పెద్ద లక్ష్యాన్ని పెట్టుకుంటారు. కానీ ఆ లక్ష్యం చాలా పెద్దదిగా కనిపించి భయపడుతుంటారు. ఒక విద్యార్థి కూడా ఇలాగే అనుకున్నాడు. ఇంత పెద్ద సిలబస్ను నేను ఎలా పూర్తి చేయగలను అని భయపడేవాడు. అప్పుడు అతని టీచర్ ఒక చిన్న సలహా ఇచ్చారు. మొత్తం సిలబస్ గురించి ఆలోచించకు. ఈరోజు ఒక్క పాఠం మాత్రమే పూర్తి చేయి. ఆ విద్యార్థి అదే చేశాడు. ప్రతిరోజూ ఒక పాఠం, కొన్ని ప్రశ్నలు, కొంత రివిజన్. చిన్న చిన్న ప్రయత్నాలు రోజురోజుకు పెద్ద విజయంగా మారాయి. పరీక్ష రోజొచ్చేసరికి అతనికి భయం లేదు. ఎందుకంటే చివరి రోజు అద్భుతం చేయలేదు, ప్రతిరోజు క్రమంగా కష్టపడ్డాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, పెద్ద లక్ష్యాన్ని చూసి భయపడకండి. ఈరోజు ఒక్క అడుగు వేయండి, ప్రతిరోజు ముందుకు సాగండి. మీ విజయం తప్పకుండా మీ సొంతమవుతుంది. రేపు వరలక్ష్మి వ్రతం సందర్భంగా స్కూల్కి సెలవు. మరింత సమాచారంతో మరలా శనివారం కలుద్దాం. అందరికీ నమస్కారం.